సముద్రం అడుగున దాగి ఉన్న ఆశ్చర్యకరమైన ప్రపంచం. ఒక్కసారి ఊహించండి, మీరు ఓడపై నిలబడి నీలి సముద్రాన్ని చూస్తున్నారు. అలలు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి, కానీ ఆ నీటి అడుగున వేల మీటర్ల లోతులో ఏముందో తెలుసా? అక్కడ సూర్యకాంతి కూడా చేరదు. అయినా అక్కడ జీవులు ఉన్నాయి. మనుషులు ఇంకా పూర్తిగా అన్వేషించని ప్రపంచం అది. కొందరు అక్కడ తెలియని జీవులు ఉన్నాయని అంటారు, మరికొందరు అక్కడే ప్రపంచంలోని అతిపెద్ద రహస్యాలు దాగి ఉన్నాయని నమ్ముతారు. మరి నిజంగా సముద్రం అడుగున ఏముంది? ఈరోజు ఆ రహస్య ప్రపంచం గురించి తెలుసుకుందాం. అసలు సముద్రం ఎంత లోతుగా ఉంది? మన భూమిలో సుమారు 71% భాగం సముద్రాలతో కప్పబడి ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సముద్రంలో 80% కంటే ఎక్కువ ప్రాంతాన్ని మనిషి ఇప్పటికీ పూర్తిగా అన్వేషించలేదు. భూమి మీద చంద్రుడి గురించి మనకు ఎక్కువ సమాచారం ఉంది, కానీ మన సముద్రాల అడుగున గురించి మాత్రం ఇంకా చాలా తెలియదు. సముద్రాన్ని శాస్త్రవేత్తలు పలు భాగాలుగా విభజించారు. అవి సన్లైట్ జోన్, ట్వైలైట్ జోన్, మిడ్ నైట్ జోన్, అబిస్, హడల్ జోన్. ప్రతి జోన్లో వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సూర్యకాంతి లేని ప్రపంచం. 200 మీటర్ల లోతు దాటిన తరువాత సూర్యకాంతి దాదాపు కనిపించదు. అక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఒత్తిడి మాత్రం ఊహించలేనంత ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో కూడా జీవులు బ్రతుకుతున్నాయి. కొన్ని చేపలు తమ శరీరంతోనే వెలుగు తయారు చేస్తాయి. దీనిని బయోలూమినేసెన్స్ అంటారు. వాటి కాంతిని ఉపయోగించి వేటాడతాయి, శత్రువులను మోసం చేస్తాయి, భాగస్వామిని ఆకర్షిస్తాయి. లోతైన సముద్రంలో కనిపించే జీవులు సినిమా ప్రాంతాల్లో ఉంటాయి. అవి యాంగ్లర్ ఫిష్, గల్పర్ ఈల్, జైంట్ స్క్విడ్, గ్లాస్ ఆక్టోపస్, వ్యాంపైర్ స్క్విడ్. వీటి రూపాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి, కొన్ని తమ శరీర రంగును మార్చుకుంటాయి. కొన్ని వందల సంవత్సరాలు జీవించే జీవులు కూడా ఉన్నాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, సముద్రం అడుగున కూడా భారీ పర్వతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, అగ్నిపర్వతాలు ఉన్నాయి. వేడి నీటిని విడుదల చేసే హైడ్రోథర్మల్ వెంట్స్ ఉన్నాయి. వాటి చుట్టూ సూర్యకాంతి లేకుండానే ప్రత్యేక జీవ వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశం మరియానా ట్రెంచ్. దీని లోతు సుమారు 11 కిలోమీటర్లు. ఎవరెస్ట్ పర్వతాన్ని ఇందులో ఉంచినా ఇంకా నీరు మిగిలేంత లోతు. అక్కడ ఒత్తిడి చాలా ఎక్కువ. అయినా అక్కడ కూడా జీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రతి సంవత్సరం కొత్త సముద్ర జీవులు కనుగొనబడుతున్నాయి, కొత్త ప్రాంతాలు గుర్తిస్తున్నారు. సముద్రం అడుగున పురాతన నౌకలు, చారిత్రక వస్తువులు, కొన్ని తెలియని భౌగోళిక నిర్మాణాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే సముద్రం ఇంకా ప్రపంచంలోని అతిపెద్ద రహస్యాల్లో ఒకటిగా మిగిలింది. సముద్రం అడుగున దాగి ఉన్న ప్రపంచం ఇప్పటికే పూర్తిగా వెలుగులోకి రాలేదు. భవిష్యత్తులో జరిగే పరిశోధనలు మరెన్ని అద్భుతాలను చూపిస్తాయో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తరువాత వీడియోలో మరో అద్భుతమైన రహస్యంతో కలుసుకుందాం. నమస్కారం.